ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. యేసయ్య పరిశుద్ధుడు ఆయన రూపంలోకి మార్చుకోవాలని మనందరినీ కోరుచున్నాడు. మనకి గొప్ప నిరీక్షణ ఉంది. నిరీక్షణలో ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాక్య భాగంలోకి వెళ్దాం. 2 సామ్యుయేల్ 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నలుదిక్కులో అతని శత్రువుల మీద అతనికి విజయము ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానును పిలిపించి ఒక మందిరం కడదామయ్యా. అయ్యా, దేవుడు మీ అందున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనగానే అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ మర్నాడు తిరిగి వచ్చాడు. అయ్యా ఒక్క నిమిషం, ఏం చేయాలంటే మీకు ఈ మందిరం కట్టడానికి వీల్లేదు, ఈ కుమారుడు సొలొమోను కడతాడని చెప్పాడు. సొలొమోను కడతాడు, మీరు కట్టకూడదని దేవుడు చెప్పాడంటే సరే నేను కట్టకూడదా అని ఆ మందిరానికి కావలసిన సామగ్రి అన్నీ కూడా సమకూర్చి శాంతి భద్రతలను ఏర్పాటు చేసి అనేక మందిని పురికొలిపి ఆయన చేయగలిసిందంతా కూడా చేశాడు. కానీ సొలొమోను మందిరం అంటే భూ సంబంధమైంది. సొలొమోను మందిరం అంటే పరలోకం నుంచి భూమి మీదకి తీసుకొచ్చింది. సమాధానం ఉంది, శాంతి ఉంది. ఆయన వాక్యాలు ఇప్పటికి కూడా అద్భుతంగా ఆశీర్వాదం పొందుకుంటున్నారు. కానీ ఆ సమాధానం అంతా పరలోకం ఉంది. కానీ ఆ మందిరం మాత్రం పరలోక మందిర సంబంధమైన మందిరము కాదు. ఈ మందిరం పడగొట్టి 3 దినముల్లో నేను మందిరం కడతానని యేసయ్య చెప్పాడు. అది ఒక నమూనా, ఒక ముఖ చిత్రం. అది యెరూషలేములోనే ఉంటుంది, ఆ ముఖ చిత్రంగానే ఉంటుంది. కానీ ఆ మందిరము తాత్కాలికమైన మందిరము, మనందరికీ ఒక సూచకమైన ఒక మందిరము. ఆ మందిరము ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈ మందిరం పడగొట్టి 3 దినములలో నేను మందిరము కడతాను అంటే ఆ మందిరం కట్టడానికి యేసయ్య సిలువెక్కి రక్తం కార్చి మనల్ని కొట్టబడి దున్నబడి చీల్చబడవలసి వచ్చింది. కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత యందు నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమైనను పరలోకమైనను వాటిలో ఉన్న వాటినైనను తనలో సమాధానపరచవలనని తండ్రితో అభిష్టమాయను. తండ్రితో మాటలు కుదిరింది. ఎవరికి? యేసయ్యకి. సిలువెక్కాలయ్యా, రక్తం కార్చాలయ్యా, కొట్టబడాలయ్యా, దున్నబడాలయ్యా, నా మాట నెరవేర్చయ్యా అంటే సరే తండ్రి బలం తెచ్చుకున్నాడు. శరీరము అంతమటు బలహీనమైపోతుంది. ఈరోజు ఈ శరీరాలు ఎవరైనా బలహీనమైపోతున్నాయా? ప్రార్థన చేయలేకపోతున్నారా? దానియేలు కూడా ప్రార్థన చేయలేక తన శరీరము బలహీనమైపోయేది. వాళ్ళన్నీ నొప్పులు, ఏమీ చేయలేను అని అంటున్నారా? మిమ్మల్ని హేళన చేస్తున్నారా? మిమ్మల్ని అనేక రీతిలుగా గుచ్చి పొడిచేస్తున్నారా? ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ గాడివి, ఎంతగా ఏమైంది, నీకు ఏమొచ్చింది, మాయరోగం, పని చేసుకోవచ్చు కదా అని ఎవరైనా అంటున్నారా? వాళ్ళన్నీ నొప్పులా? ఎందుకు ఈ జీవితము, ఎందుకు ఇలాంటి జీవితం మాకు సంభవించింది అని ఎవరైనా అంటున్నారా? శ్రమలు ఎవరికైనా సంభవించినాయా? బాధలు ఎవరికైనా సంభవించినాయా? కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? కన్నీళ్ళు ఎవరికైనా వచ్చినాయా? అవి మీ మంచికే, మీ మేలు కొరికే. చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణము నివసింపవలనని సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమైనను పరలోకమైనను వాటి ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు వీటన్నిటినీ ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండవలనని
ఇది మీకు కలుగును. విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అది విశ్వాసము అంతకంతగా పెరిగి 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 పారి 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 అదేమవుతుందంట, నీతి. దాని యందు నీతి పారుతుందంట. నీతి దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. నీతి పవిత్రతకు సాదృశ్యం. ఒక్కడూ నీతిమంతుడు లేరు. అందరూ పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కేవలం దేవుని మాట వింటే, సొలొమోను అంటాడు, నా కుమారుడా, నా ఉపదేశము త్రోసివేయకము. నా ఉపదేశం త్రోసివేయకయ్యా, నా ఉపదేశం త్రోసివేయకయ్యా. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోకండి. విశ్వాసం నిలిచి ఉండండి. నిరీక్షణ తొలగిపోకండి. ఏమైనా భయపడకండి. దేవుడు ఆదరిస్తున్నాడు. దేవుడు ఆదరణతో నింపుతున్నాడు. దావీదు విజయము దావీదుకి వచ్చింది, సొలొమోనుకి వచ్చింది నెమ్మది. నలుదిక్కులు శత్రువులందరినీ అణిచేశాడు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో అణిచేశాడు. కానీ అంత నమూనా కేవలం ఆయన కృపలో ఒక భాగము. ఇప్పుడు మనం చూడవలసింది ఇంకా అనేక సంగతులు ఉన్నవి. ఉజ్జీవం, అభిషేకం, ఆదరణ, కృప, ప్రేమ, దయ, కనికరం ఇవన్నీ కూడా ఈ సువార్త వలన. ఏమండి, సువార్త వలన ఎవరికైనా స్వస్థత కావాలా? ప్రార్థన చేయండి. మీ మనసు కొంచెంసేపు దాని మీద ఉంచుకోండి. స్వస్థత కలుగుతుంది. మీ హృదయము మీరు ఏకీభవించినప్పుడు, మీ హృదయంతో ఏకీభవించినప్పుడు మీకు సమస్తమును కలుగుతుంది. ఎందుకంటే అడిగి అంటే ఊహించు వాటికంటే సమస్తమును ఆయన అనుగ్రహించాడు. మీరు పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటానంటే ఇంజనీర్ పడగొట్టేస్తాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను, ఏం కాదు అంటే అది చెల్లదు. పునాది మీద కట్టబడిన వారై స్థిరపడి మీరు విన్నటియు ఆకాశము కింద, మీరు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు, సమస్త సృష్టి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసము నుండి నిలిచి ఉండిన ఎడల. సువార్త, విశ్వాసము, నిరీక్షణ ఈ మూడు వస్తున్నాయి. సువార్త వింటే, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే, విశ్వాసము కలిగి ఉంటే మీరు అద్భుతములు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. అద్భుతములు చేసి ఆశ్చర్యకార్యాలు చూస్తారు. దేవదారుమ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచున్నాడు ఎవరు? దావీదు. డేరాల్లో నిల్చున్నారు ఎవరు? పరిశుద్ధుడు, మందహాసము. కానీ దాన్ని చూసి బాగా దుఃఖపడ్డాడు. ఆ మందిరము యేసయ్య కట్టవలసిన మందిరము, యేసయ్యకి అది దక్కుతుంది. సిలువ రక్తము చేత సర్వసంపూర్ణత యందు దావీదు యుద్ధాలు చేశాడు. కానీ అంటే కోపం వస్తే కోపం జీవించాడు. కానీ యేసయ్య అలా కాదు. కోపం వస్తే తల తగ్గించుకున్నాడు. కోపం వస్తే శిరస్సు వహించాడు. కోపం వస్తే ఏం చేశాడు? కృపావాక్యాన్ని వాడాడు. ఆ కృపావాక్యాన్ని వాడినందుకు 3 దినములలో, అంటే ఆయన కొట్టబడి, దున్నబడి, చీల్చబడి ఈ మందిరాన్ని నిలబెట్టి ఆయన పునాది మీద మనం కట్టబడి, ఎత్తబడి మనము పరలోకానికి చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. సమస్తమును ఆయన ద్వారా, భూలోకమైనను పరలోకమైనను వాటి ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రికి అభిష్టమాయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నా తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఇది మొదలుకొని
మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునన్నావు తండ్రి. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. తండ్రి, నువ్వు నాయన నీ వాక్యములో సమస్తమును ఉంచావు తండ్రి. వాక్యాన్ని అర్థం చేసుకోక హృదయంలో తండ్రి ప్రభా వాక్యాన్ని తండ్రి పవిత్రపరచుకోక, పరిశుద్ధపరచుకోక, వాక్యాన్ని హృదయంలో తండ్రి విత్తబడితే నాయన అద్భుతములు చూస్తామయ్యా, ఆశ్చర్యకార్యాలు చూస్తామయ్యా. ఆ తండ్రి అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుంచి దూరపరిచి నాయన మనల్ని తండ్రి ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తుండగా నీ కృపను అనుగ్రహించాయి, మనం బలపరిచేయ, స్థిరపరిచేయ, సిద్ధపరిచేయ. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.